హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విద్యా జర్నీ యూట్యూబ్ ఛానల్. సో ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి నా ఛానల్లో కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది కూడా 2025 జనవరి మంత్ నుంచి ఫిబ్రవరి 2 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి మార్చ్ మంత్ కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాం. అయితే ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. 2025-26 కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రాజెక్టుల కొరకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని రూపాయలు కేటాయించింది అంటే 9,417 కోట్ల రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత అయినటువంటి రేఖా గుప్తా 2025 ఫిబ్రవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈవిడ ఢిల్లీకి 9వ ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. ఇంకా నెక్స్ట్ 55వ WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే ప్రపంచ ఆర్థిక వేదిక 2025 జనవరి 20 నుండి 24 వరకు జరిగింది. ఎక్కడ అంటే స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగింది. అయితే దీని యొక్క థీమ్ ఏంటి అంటే 2025 కాన థీము కొలాబరేషన్ ఫర్ ద ఇంటెలిజెంట్ ఏజ్. అయితే ఈ WEF అంటే ప్రపంచ ఆర్థిక వేదిక వ్యవస్థాపకుడు ఎవరంటే ప్రొఫెసర్ క్లాస్ ష్వాబ్. నెక్స్ట్ వన్, దేశంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. అమెరికా 47వ అధ్యక్షుడిగా 2025 జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం జరిగింది. నెక్స్ట్ అయితే అమెరికా నూతన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. అమెరికా అధ్యక్షుడు వచ్చేసి డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు వచ్చేసి జేడీ వాన్స్. అయితే ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన తర్వాత కొన్ని సంస్థల నుంచి కొన్ని ఒప్పందాల నుంచి అమెరికా దేశం అనేది వైదొలగడం అనేది జరిగింది. ఏంటి అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీని నుంచి తప్పుకుంది. అండ్ ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి కూడా వైదొలిగిపోయింది. ఐరాస మానవ హక్కుల కౌన్సిల్ నుంచి కూడా వైదొలిగింది. నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును ఏం చేశాడంటే గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చాడు. నెక్స్ట్ అలస్కాలోని పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏంటి అంటే మౌంట్ డెనాలి. ఈ మౌంట్ డెనాలి పేరును కూడా ఏం చేశాడు ట్రంప్ మౌంట్ మెకిన్లీ అనే పేరుగా మార్చేశాడనమాట. నెక్స్ట్ నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచి 2025 ఎప్పుడు జరిగిందంటే 2025 జనవరి 24న ఢిల్లీలో జరిగింది. అయితే ఈ 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అయినటువంటి అరవింద్ పన్గాడియా, ఉపాధ్యక్షుడు సుమన్ బెహ్రీ, ముఖ్య కార్యనిర్వహణ అధికారి అయినటువంటి BVR సుబ్రహ్మణ్యం ఈ నివేదికను ఈ ఆర్థిక ఆరోగ్య సూచిని విడుదల చేశారనమాట. అయితే ఆర్థిక ఆరోగ్యవంతమైన రాష్ట్రాల జాబితాలో ఒడిశా రాష్ట్రం అనేది అగ్రస్థానంలో నిలిచింది. ఎన్ని పాయింట్స్ స్కోర్ చేసిందంటే 67.8 పాయింట్స్ని స్కోర్ చేసింది. తెలంగాణ రాష్ట్రం అనేది 8వ స్థానంలో ఉంది. ఈ ఆర్థిక ఆరోగ్య సూచి 2025లో ఆర్థిక ఆరోగ్యవంతమైన రాష్ట్రాల జాబితాలో ఒడిశా ఫస్ట్ ప్లేస్లో ఉంటే తెలంగాణ 8వ ప్లేస్లో ఉంది. ఎన్ని పాయింట్లు అంటే 43.6 పాయింట్లు. ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే దేశంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో విశాఖపట్నం, విజయవాడ నగరాలు నిలిచాయన్నమాట. దేశంలోని అత్యంత కాలుష్య నగరాల్లో విశాఖపట్నం 6 days వరుసగా 6 రోజులు కాలుష్య నగరంగా, విజయవాడ 3 రోజులు కాలుష్య నగరంగా నిలిచింది. అయితే జాతీయ కాలుష్య నియంత్రణ మండలి వాయు నాణ్యతను అందుకోవడంలో ఆంధ్రప్రదేశ్లో 13 నగరాలు అనేవి విఫలమయ్యాయి. అయితే ఆ 13 నగరాలు ఏంటంటే విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కడప, ఒంగోలు, రాజమహేంద్రవరం, విజయనగరం, శ్రీకాకుళం. నెక్స్ట్ అసలు ఈ వాయు నాణ్యత అనేది ఏ విధంగా లెక్కిస్తారంటే ఒక నిర్ణీత సమయంలో ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఓజోన్ స్థితి ఉంటుంది కదా, అందులో ఉండే గాలిలో ధూళి కణాలు, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ పరిమాణాన్ని బట్టి AQIను లెక్కిస్తారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని లెక్కిస్తారనమాట. అయితే ఈ AQI ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 0 నుంచి 50 వరకు ఉంటే అది స్వచ్ఛమైన గాలిగా పరిగణిస్తారు. అది 51 నుంచి 100 ఉంటే నార్మల్గా ఉంది, పర్వాలేదు అన్నట్టుగా. AQI
101 అంటే 101 నుంచి 200 వరకు ఉంటే నాసిరకమైన గాలి, అంటే మధ్యస్థంగా నాసిరకమైన గాలి. 201 నుంచి 300 వరకు ఉంటే ఆ గాలి అనేది మనకి అనారోగ్యాన్ని కలుగు చేస్తుంది. 301 నుంచి 400 తర్వాత ఉంటే అది తీవ్రమైన వాయు నాణ్యత అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. సో 401 నుంచి 500 అయితే అత్యంత ప్రమాదకరంగా, ఇంకా అది పీలిస్తే మనిషి మరణానికి గురి అవుతాడు. సో రాష్ట్రంలో ఉండవలసిన, ఇప్పుడు ప్రజెంట్ అయితే రాష్ట్రంలో సగటు AQI అనేది ఎంత ఉంటుందంటే 110 నుంచి 140 వరకు ఉంటుంది. ఈ మధ్య ఈ AQI, ఒక రాష్ట్రంలో AQI అనేది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ 2025 ఫిబ్రవరి 10వ తారీఖున గిరిజన జాతుల మధ్య ఘర్షణ జరిగిందనమాట. ఎక్కడ అంటే ఇది మణిపూర్ రాష్ట్రంలో జరిగింది. సో ఆ మణిపూర్ రాష్ట్రంలో గిరిజన జాతుల మధ్య ఘర్షణ నేపథ్యంలో అక్కడ అల్లర్లు చెలరేగాయి అనమాట. అందుకు అక్కడ ఉన్న సీఎం ఏం చేశారంటే రాజీనామా చేశారు. మణిపూర్ రాష్ట్రంలో సీఎం రాజీనామా చేయటం వల్ల రాష్ట్రపతి పాలన అనేది విధించారు. ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు అంటే మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనేది విధించారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తీవ్ర అనారోగ్యానికి గురై ఎలాంటి చికిత్సకు స్పందించక వ్యాధి నయం కాని రోగులకు కారుణ్య మరణ హక్కును కల్పించిన మొదటి లేదా తొలి రాష్ట్రంగా కర్ణాటక రాష్ట్రం నిలిచింది. ఏమన్నాలవి? కారుణ్య మరణ హక్కు ఏ రాష్ట్రం ప్రకటించిందంటే కర్ణాటక రాష్ట్రం అనేది ప్రకటించింది. నెక్స్ట్ ప్రపంచ అవినీతి సూచి 2024, ప్రపంచ అవినీతి సూచిలో 2024ని ఇది ఈ రిపోర్ట్ని 2025లో రిలీజ్ చేశారు. అయితే అవినీతి అనేది అతి తక్కువగా ఉన్న దేశాలు, అతి ఎక్కువగా ఉన్న దేశాలు ఏంటి అంటే చూద్దాం. అవినీతి అతి తక్కువగా ఉన్న దేశాలు, మొదటి 4 దేశాలు ఏంటంటే చూద్దాం. అవినీతి అతి తక్కువగా ఉన్న దేశాలు, ఫస్ట్ వన్ డెన్మార్క్ 90 పాయింట్స్, ఫిన్లాండ్, సింగపూర్, న్యూజిలాండ్. ఇవి వాటి పాయింట్స్. ఫిన్లాండ్ 88 పాయింట్స్, సింగపూర్ 84 పాయింట్స్, న్యూజిలాండ్ 83 పాయింట్స్. మనకి ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి మ్యాచింగ్స్లో అడుగుతారనమాట. నెక్స్ట్ అవినీతి ఎక్కువగా ఉన్న దేశాల్లో మొట్టమొదటి దేశం ఏది అంటే దక్షిణ సూడాన్ 8 పాయింట్స్, తర్వాత సోమాలియా, వెనిజులా 10 పాయింట్స్, సిరియా 12 పాయింట్స్. సో అన్నిటికన్నా ఎక్కువగా అవినీతి ఉన్న దేశం ఏది అంటే దక్షిణ సూడాన్. మరి భారతదేశం యొక్క స్థానం ఏంటి? ఎన్ని పాయింట్స్ కలిగి ఉంది భారతదేశం అని అంటే 38 పాయింట్స్ని కలిగి ఉంది. అయితే ఈ ప్రపంచ అవినీతి సూచి 2024 రిపోర్ట్ ప్రకారం మొత్తం ఎన్ని దేశాలు తీసుకున్నారంటే 180 దేశాలు ఇందులో ఉన్నాయి. అయితే భారతదేశం ప్రపంచ అవినీతి సూచిలో 38 పాయింట్లు కలిగి ఉంది. అంటే ఎన్నో స్థానంలో అంటే 96వ స్థానంలో ఉంది. నెక్స్ట్ ISS అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో అడుగుపెట్టిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే శుభాంశు శుక్లా. ఓకేనా? ISSలో అడుగుపెట్టిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే శుభాంశు శుక్లా. నెక్స్ట్ తొలి స్పోర్ట్స్ ఒలింపిక్స్ 2027. స్పోర్ట్స్ ఒలింపిక్స్ అనేది 2027 ఎక్కడ జరగనున్నాయి అంటే సౌదీ అరేబియా రాజధాని అయినటువంటి రియాద్లో జరగనున్నాయి. నెక్స్ట్ మౌంట్ ఇబు. ఈ మౌంట్ ఇబు అనేది ఇదొక అగ్నిపర్వతం అనమాట, వాల్కనిక్ మౌంటైన్. అయితే ఇండోనేషియాలో హల్మహెరా ద్వీపంలో ఉంది. ఈ మౌంట్ ఇబు అనే పర్వతం ఎక్కడ ఉందంటే అగ్నిపర్వతం ఇండోనేషియా దేశంలో ఉంది. ఈ మౌంట్ ఇబు అగ్నిపర్వతం అనేది ఒక్క జనవరి నెల అంటే 2025 జనవరి నెలలోనే దాదాపు 1000 సార్లకు పైగా విస్ఫోటనం అనేది జరిగింది. మౌంటైన్ వాల్కనిక్ ఎరప్షన్ అనేది 1000 టైమ్స్ అనేది జరిగిందనమాట. ఇదొక క్రియాశీలకమైన 2024 జూన్ నుండి, అంటే ఇది 2024 నుంచి జనవరి నెల 2025 జనవరికి వచ్చేసరికి ఇంకా క్రియాశీలకంగా అంటే యాక్టివ్ వాల్కనోస్. ఇప్పుడు మనకి అగ్నిపర్వతాలు అనేవి 3 రకాలుగా ఉంటాయి కదా, క్రియాశీలక అగ్నిపర్వతాలు, విలుప్త అగ్నిపర్వతాలు, నిద్రాణ అగ్నిపర్వతాలని. సో ఆ విధంగా కంపేర్ చేస్తే క్రియాశీలక అంటే ఎప్పుడు అవి ఇంకా లావా అనేది బయటకు వస్తూనే ఉంటాయి అన్నమాట కంటిన్యూస్గా. వాటిని ఏమంటారు? క్రియాశీలక అగ్నిపర్వతాలు అని అంటారు. సో ఈ మౌంట్ ఇబు అనేది క్రియాశీలక అగ్నిపర్వతం. ఇది ఎక్కడ ఉందంటే ఇండోనేషియా దేశంలో ఉంది, హల్మహైరా ద్వీపంలో ఉంది. ఓకేనా? నెక్స్ట్
అంతర్జాతీయ విద్యా దినోత్సవం. ఈ అంతర్జాతీయ విద్యా దినోత్సవం అనేది ఎప్పుడు చేస్తారు అంటే జనవరి 24న చేస్తారు. దీని యొక్క థీమ్ 2025 దీని యొక్క థీమ్ ఏంటంటే ఏఐ అండ్ ఎడ్యుకేషన్, ప్రిజర్వింగ్ హ్యూమన్ ఏజెన్సీ ఇన్ ఏ వరల్డ్ ఆఫ్ ఆటోమేషన్. నెక్స్ట్ ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవము, వరల్డ్ వెట్లాండ్ డే అంటారు కదా, అది ఎప్పుడు జరుపుకుంటారంటే ఫిబ్రవరి 2న జరుపుతారు 2025. దీని యొక్క థీమ్ ఏంటంటే ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. 2025 యొక్క థీము ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఫిబ్రవరి 2. నెక్స్ట్ అయితే ఇక్కడ గమనించినట్లయితే ఇరాన్లోని రామ్సర్ నగరంలో 1997లో ఫస్ట్ వరల్డ్ వెట్లాండ్స్ డే అనేది నిర్వహించారు. మొట్టమొదటి ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఎక్కడ నిర్వహించారంటే 1997 సంవత్సరము ఇరాన్లోని రామ్సర్ నగరంలో దీన్ని నిర్వహించారు. అయితే మనకి ఇప్పుడు అర్థమైందా, రామ్సర్ ప్లేసెస్ ఉంటాయి కదా మనకి ఇండియాలోని, ఆ రామ్సర్ అనే నగరం ఎక్కడుందంటే ఇరాన్ దేశంకి చెందిందనమాట. నెక్స్ట్ అయితే భారతదేశం 1982 సంవత్సరంలో ఈ రామ్సర్ ఒప్పందంలో సభ్యదేశంగా చేరింది. భారతదేశము రామ్సర్ ఒప్పందంలో ఏ సంవత్సరంలో జాయిన్ అయిందంటే 1982 సంవత్సరంలో ఒక సభ్యదేశంగా భారతదేశం అనేది చేరింది. సో చూసారు కదండి ఇప్పటివరకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.